నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య హై అలర్ట్ కొనసాగుతోంది. ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగే అవకాశం ఉంది. డ్రోన్లతో, క్షిపణులతో ఒక దేశం మరో దేశంపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సూచన జారీ చేసింది. ఇది సూచన అనే కన్నా కూడా హై అలర్ట్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు శుక్రవారం ఒక అడ్వైజరీ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతున్న వేళ భారత్ తన పౌరులను అలర్ట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్లో ఇప్పటికే ఉన్న భారతీయులు అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని స్పష్టం చేసింది. రెండు దేశాల్లో ఉన్న భారత పౌరులు తమ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే బయట తిరగాలని సూచించింది. డజన్ల కొద్దీ క్రూయిజ్ మిసైళ్లు, వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయెల్ పై విరుచుకుపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మీడియాలో అయితే కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ తన పౌరులను అలర్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం కలవరం రేపుతుంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆ దేశ ఆర్మీ టాప్ కమాండర్ తో పాటు మొత్తం 7 అధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై దాడి చేయక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే ఇజ్రాయెల్లోని అమెరికన్ ఎంబసీ తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కూడా హెచ్చరించింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్ కు తాము పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు బైడెన్. మరోవైపు ఇజ్రాయెల్ తో యుద్ధంలో అమెరికా భాగస్వామ్యమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. సో మొత్తంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మరో యుద్ధం వెలువడే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక దేశం మరో దేశంపై దాడి చేయటం, ఈ ప్రతి దాడులు మరో యుద్ధానికి దారితీస్తాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం మరొక టర్న్ తీసుకుని ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంగా కూడా పరిణమించింది. రానున్న రోజుల్లో ఈ యుద్ధాలు ఎటువైపు దారితీస్తాయో, ఏ దేశం మరో దేశంపై దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇజ్రాయెల్ కు అమెరికా సాయం చేసినట్టు ఇరాన్ కి కూడా దాని మిత్ర దేశాలు సాయం చేస్తే మొత్తంగా మరో పెద్ద యుద్ధంకి దారితీసే పరిణామాలు ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రపంచ దేశాల నాయకులు సమిష్టిగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించి ఆ సమస్యలను శాంతి చర్చల ద్వారా ఒక పరిష్కారం చూపితే యుద్ధం అనేది సమసిపోయే అవకాశాలున్నాయనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నమాట. ఏదేమైనా యుద్ధం ద్వారా ఏం సాధించలేం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కానీ సాధించేది ఏమీ ఉండదు. శాంతి చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కనుక్కొని ప్రపంచంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని మనమందరము కోరుకుందాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.